పంచమంలో చంద్రుడు ఉన్నాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. చక్కగా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడవు. 6వ ఇంట్లో రాహువు ఉన్నాడు, మిత్రులతోనూ శత్రువులతోనూ చాలా జాగ్రత్తగా ఉంటున్న సమయం. మనకే ఏదో ఒక మాటని వాడే అన్నాడు వీడన్నాడు అని చెప్పేసి ఏదో ఒక సందిగ్ధావస్థలో నెట్టేసి మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తారు. తర్వాత సప్తమంలో శని, కన్యారాశి వారికి బహుజాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో శని అంటే మాటలు కాదు, ఈ ఏమవుతుందో కూడా మనకు తెలియకుండా ఒక్కోసారి జరిగే ప్రయత్నాలు కూడా చేయిస్తాడు శని మహాదేవుడు. ఉన్నట్టుండి బైక్ యాక్సిడెంట్ కావటం, లేకపోతే ఆటోలో పోయినప్పుడు కానీ, లేకపోతే ఉన్నట్టుండి ఏదో వచ్చి మీద పట్టడం కానీ, ఇటువంటి జరిగే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా, కన్యారాశి వాళ్ళందరూ కూడా శనితో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా. తర్వాత అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని, దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటేనే మనకు జీవితం సరిగ్గా ఉంటుంది. తర్వాత భాగ్యంలో రవి ఉన్నాడు, మంచి ఫలితాలను ఇస్తాడు, భోగలాల్సిన జీవితాన్ని ఇస్తాడు. దశమంలో గురుడు, బుధుడు. ఇక్కడ గురుడు కూడా కొంచెం దశమంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బందికరమైన ఏదన్నా ఒక రకమైన డిసీజ్ లాంటిది వచ్చే సూచనలు ఉన్నాయి. జీర్ణకోశ ప్రాబ్లమ్స్, జీర్ణకోశం అంటే లివర్ ఫంక్షనింగ్లో ఇబ్బందికరం ఉంటుంది. అరగకపోవటం, పులి తేనిపులు రావటం, ఇటువంటి వ్యాధులు కలగజేస్తాడు గురుడు. బుధుడు చాలా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఏమి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. తర్వాత ఏకాదశంలో కుజకేతులు ఉన్నారు కాబట్టి చక్కగా వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. తర్వాత ప్రతి భూమి విషయాల్లో అయినా, ఆస్తి విషయాల్లో అయినా, రుణాల విషయాల్లో అయినా, రుణం అంటే అప్పు, ఈ విషయాలన్నీ కూడా చక్కగా వాళ్ళకి తీరిపోయి మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళ యొక్క ఫలితం. శుభం భూయాత్. గురుగారు, ఇప్పుడు వార ఫలితాలు మన కన్యారాశి వారికి చెప్పారు. ఈ కన్యారాశి వారు ఈ వారంలో ఏ పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి అదృష్టంగా ఉంటుంది? ఒక్క శని మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాడండి కన్యారాశి వారికి. తర్వాత కొద్దిగా శుక్రుడు, మెయిన్గా శనిని బాగోల వాళ్ళు తైలాభిషేకం బాగా చేయించాలి. ఆయన గారికి తైలాభిషేకం చేయించి వీళ్ళకి వీలున్నప్పుడల్లా హోమం చేయించుకుంటే శనివారం నాడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది కన్యారాశి యొక్క ఫలితం.